ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడైండినట్లు నీకు తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చెయ్యి మొదలుపెట్టెదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు యెహోషువని ఇశ్రాయేలు ఎదుట గొప్ప చెయ్యదును అని చెబుతూ తెలియజేస్తున్న మాటను మనం చూస్తున్నాం. దేవుడు యెహోషువని గొప్ప చేయుటకు యెహోషువ మోషేకు పరిచర్య చేసినవాడు, అలాగే మోషేను వెంబడించినవాడు. యెహోషువ నమ్మకమైనవాడు, అలాగే మంచి సమాచారం తెచ్చినవాడు, ఆత్మను పొందినవాడు. నేడు మనము కూడా ఇలాంటి జీవితం కలిగి జీవించటం ఆశీర్వాదం. అందుకు దేవుడు యెహోషువను గొప్పవానిగా చేసి ఘనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను గొప్ప చేసి ఘనపరిచినట్లుగా ఇలాంటి జీవితం మనకి అవసరం. ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుడు గొప్ప చేయనట్లుగా మనకు విధేయత కావాలి. దేవుడు మనల్ని గొప్ప చేయనట్లుగా మనకు విశ్వాసం కావాలి. దేవుడు మనల్ని గొప్ప చేయనట్లుగా మనకు వినయం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కూడా ఆశీర్వదించి గొప్ప చెయ్యాలని ఆశ, కోరిక, ప్రార్థన చేస్తాం కదా. అయితే మనము ఆలస్యం చేయక దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా, అలాగే దేవుని యందు వినయం కలిగిన వారిగాను, అంతేకాక దేవుని యందు విధేయత కలిగిన వారిగా మనం జీవించి దేవుని చేత హెచ్చింపబడదాం. అలాగన పరిశుద్ధ గ్రంథములో ఆయన లేఖనాల్లో పైన చెప్పుకున్న విధంగా చేసి ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదాలు, ఆయన మేలులు మన జీవితంలో అనుగ్రహింపబడి హెచ్చింపబడిన వారిగా ఉందాము. అట్టి భాగ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇది ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ మీరు గొప్ప చేసే దేవుడుగా, మేము యెహోషువ లాంటి జీవితాన్ని కలిగి ఉండి మీ చేత హెచ్చింపబడేవారిగా, ఆశీర్వదింపబడేవారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలకు కలిగినంతటిని మీరు దీవించండి ప్రభువా. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహం కాని వారికి వివాహము అవటానికి, వివాహం అయిన వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతల్లో సహాయం చేసి మీరు గొప్ప చేసి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, గొప్ప చేయబడటానికి, ఆశీర్వాదాలు పొందుకొనడానికి ఎటువంటి జీవితం కలిగి ఉండాలో అట్టి జీవితాన్ని మీరే అనుగ్రహించి మీరే నడిపించమని, మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.